13, 14, 15, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 20 వరకు పెట్టేసి మళ్ళీ 1, 2, 3, 4 అలా 1, 2 స్టార్ట్ చేస్తే బాగుంటదని ఐడియా వచ్చి మనం వాచ్ రిపేరింగ్‌కి ఇస్తే వాళ్ళు పెడితే అది నడుస్తదా? నడవదది. ఎందుకంటే భగవంతుడిచ్చిన కాలానుసారం మనకి 24 గంటలే కాబట్టి, మనం ఏదో మన అదే మనకొచ్చిన నాలెడ్జ్‌తోని ఆ గడియారాన్ని పెంచుకున్నామనుకోండి, అర్థమైందా చెప్పండి. 12-20 వరకి నంబర్స్ ఉండి, తర్వాత 1 నుంచి ఉంటే బాగుండు. అప్పుడేమైతది మనకి 9 నుంచి స్టార్ట్ జేస్తే, మనకేందంటే, మనకి అప్పుడు 8 గంటలు అదొక 8 గంటలు ఆడితే 16 గంటలయితది గదా! అంటే 24 ప్లస్ 8 గంటలు 32 గంటలయితదప్పుడు. అట్లా ఉంటే అట్లా చేసే పద్ధతి ఉందా మనకంటే లేదు కదా అట్లా. అంటే వాళ్ళు గూడా అంటే ధనవంతులు అటువంటి పనేం జేయలేదు వాళ్ళు. అంటే వాళ్ళు వాచ్‌నేమన్నా 8 గంటలు పెంచిందా? పెంచలే గదా! అది డబుల్ వర్క్ చేయడం అన్నమాట. 8 గంటలుంటే 8 గంటలు వాచ్ పెంచుకొని చేయడం అంటే అది సాధ్యం గాని పనది. అంటే ఎవరైనా సరే ఇక్కడ చేయాల్సిన పని 8 గంటలే గదా! మళ్ళీ 8 గంటలు పని జేసి మనకు 8 గంటలుంది. ధనవంతులైన వాళ్ళు కూడా 8 గంటలే ఉంది గదా! మరి వాళ్ళెందుకు ధనవంతులైనరు? మనం ఎందుకు కాలేకపోయినాం? ఇది నా క్వెషన్ అన్నమాట ఇక్కడ. అంటే వాళ్ళక్కడ ఏం జేసినా టైంని నిజంగానే వాళ్ళు ఇప్పుడు నేనేదైతే అంటున్నానో అక్కడ డిస్కషన్ చేసిన బట్టి వాళ్ళు టైం పెంచిండ్రనమాట. టైం పెంచుకుండ్రు. అంటే టైంని ఏ విధంగా ఇక్కడ మన వాళ్ళు పెంచిండ్రనే దాని మీద చూసాం ఇక్కడ. సపోజ్ ఇప్పుడు సపోజ్ మనం మెడికల్ షాప్ తీసుకుందాం. మెడికల్ షాప్ పెట్టిన ఓనర్‌కి అంటే అతని గోల్ ఏంటిదంటే మెడికల్ షాప్ పెట్టుకోవాలి. దీంట్లో అతను ఏందంటే సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతోనే మెడికల్ షాప్ పెట్టిండు. మెడికల్ షాప్‌లో పెట్టిన తర్వాత, పెట్టిన ఓనరే ఒక్కడే వచ్చి కొన్ని మెడికల్ షాప్ చిన్న చిన్న మెడికల్ షాప్స్ ఉంటాయి. అతను ఓనరే ఒకడే వచ్చి పొద్దున్నే ఆ షాప్‌ని తెరిచి సాయంత్రం వరకు పని చేస్తుండు. చేసినప్పుడు ఆ 8 గంటలు కాకపోతే ఆయన ఉన్న 16 గంటలు ఇంకో 4 గంటలు ఎక్స్‌ట్రా ఉండి పని చేస్తుండు. అతను ధనవంతుడు గాడు. ఎందుకంటే టైం పెంచలే అక్కడ. ఎందుకు పెంచలే? అతనే షాప్‌కొస్తుండు. అతనే షాప్ ఓపెన్ చేసుకుంటుండు. అతనున్న టైం ఏదుందో దాంట్లో పని చేస్తుండు. 8 గంటలు కావచ్చు. ఇంకొక 2, 3 గంటలు ఆయన అంటే 16 గంటలు పెంచుకోవడంని టైం పెంచడం అనము. గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్. నేను మాట్లాడేది 8 గంటల్ని పెంచాలి నేను 16 గంటల 24 గంటల 16 గంటల గురించి మాట్లాడతలేను. ఓన్లీ నేను మాట్లాడేది ఏంటి 8 గంటలు పెంచాలి. ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టిన అతను బోయి షాప్‌లో 8 గంటలనే టైంని పెంచటం లేదాయన. మళ్ళీ ఇప్పుడు ఇంకో మెడికల్ షాప్ తీసుకుందాం. ఇంకో మెడికల్ షాప్‌లో ఏందంటే అక్కడ పెట్టిన ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను 8 గంటలు పని చేసుకుంటా అక్కడ ఏం చేస్తుండంటే ఒక ముగ్గురిని అక్కడేందంటే ఒక ఎంప్లాయీస్‌ని జాబ్ ఇచ్చి ముగ్గురితోని పని చేయించుకుంటుండు. అంటే అదే 9-5 వరకి ముగ్గురితోని పని చేయించుకుంటుండు. అంటే అతని గోల్ ఏంటిది? మెడికల్ షాప్‌ల అతను సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలంటే ఏంటిది? అతను 8 గంటలు కాకుండా ఇంకొక ముగ్గురిని అక్కడ జాబ్ ఇచ్చి పని చేస్తుండు. అంటే అప్పుడు ఏమైందక్కడ? అతను 8 గంటలని పెంచుకుండిక్కడ. మీకు అర్థం చేసుకోండి. 8 గంటలు పెంచుకోండి. 8 గంటలు ఆ ముగ్గురు 8 గంటలు పని చేస్తుంది కాబట్టి, ఆ ముగ్గురికి 24 గంటలు 8x3 24 గంటలు ప్లస్ ఈయనొక 8 గంటలు. ఎంతయింది? 32 గంటలు. అంటే ఈయన ఒక 8 గంటల పనిని 32 గంటలకి పెంచిండు. అందుకే ఆయన సంపాదించగలుగుతుండు. ఒక స్కూల్ ఉంది. స్కూల్‌లో ఏంటిదంటే ఒక 100 మంది టీచర్లు, క్లర్కులు, ఎంప్లాయీస్ అంతా ఉంటారు. ఇప్పుడు స్కూల్ ఓనర్ ఉంటాడు. స్కూల్ ఓనర్ పెట్టినాయన అతని గోల్ ఏంటిది? దాని మీద సంపాదించుకోవాలి. అతను ఏంది ధనవంతుడు కావాలని స్కూల్ పెట్టుకుండు. స్కూల్ పెట్టుకొని 100 మందిని దాంట్ల జాబులిచ్చిండు. టీచర్ జాబ్స్ ఉంటాయి, క్లరికల్ జాబ్స్ ఉంటాయి, సెక్యూరిటీ జాబ్ అన్నీ ఉంటాయి గదా! కాబట్టి ఇక్కడ ఏం చేసినారు ఆ 100 మంది గూడా ఏం జేస్తుండ్రు? ఇక్కడ పని జేస్తుండ్రు. అంటే వాళ్ళందరికి జాబులిచ్చిండు. జాబులిచ్చిన తర్వాత ఏంది ఆ 100 మంది ఇంటూ 8 గంటలు పని జేస్తారు కదా స్కూల్‌ల. అంటే 100/8 అంటే 800 గంటలు ఈ స్కూల్ పెట్టిన ఓనర్ అతను 8 గంటల టైంని పెంచిండు. అంటే 808 గంటలు మనకి టైం అనేది పెరిగిందనమాట. అతను 8 గంటలు కాకుండా ఆ పని చేసే వాళ్ళొక 800 గంటల ఇతనికి యాడ్ అయిందనమాట. అర్థమైందిగా. ఇప్పుడు ఇంకోటి సాఫ్ట్‌వేర్ జాబ్ తీసుకోండి. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ పెట్టిన ఓనర్ ఏంది అతను 8 గంటలు కాకుండా ఆ 1000 మంది ఒక 8 గంటలు అతను కొనేసిండనమాట. 1000 అంటే 8000 1000 అంటే 8000 గంటలు అతను కొన్నాడు. కొంటే అతను ధనవంతుడయిండనమాట. ఎవరైతే టైంని పెంచుకుంటున్నారో ఇక్కడ, టైంని పెంచుకోవడం వల్ల ధనవంతులైతుండ్రు. అవునా కాదా?
ఇక్కడ ఇంకో పాయింట్ అర్థం చేసుకోండి. అంటే టైంని పెంచుకోవడం అందరి వల్ల సాధ్యమైతదా? కాదు. ఎందుకు సాధ్యం గాదు? వాళ్ళకెందుకు సాధ్యమైంది? మనకెందుకు సాధ్యం కావట్లేదు? మనం గూడా టైంని వేరే వాళ్ళు పనిచేసే టైం మనం గూడా కొనుక్కోవచ్చు కదా! అంటే కొనుక్కోవచ్చు. ఎలా కొనుక్కోవాలంటే టైంని మనం గూడా ఏందంటే దానికి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టినాయన ముగ్గురితోని పని చేయిస్తున్నట్టు ఆడేం చేసిండు మెడికల్ షాప్‌ది అది షాపు రెంట్‌కి తీసుకుండు. రెంట్ పేమెంట్ చేయాలె. తర్వాత అక్కడ అదే మెడిసిన్స్ అన్ని తెచ్చుకోవాలి. ఫర్నిచర్ ఉంటది. ఫర్నిచర్‌కి అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలె. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇక్కడ అతనికి జరిగింది. ఇప్పుడు స్కూల్ గూడా గావచ్చు. స్కూల్‌లో గూడా ఏందంటే బిల్డింగ్ ఉంటది. బిల్డింగ్ రెంట్ కట్టుకోవాలి. బిల్డింగ్‌కి అడ్వాన్స్ కట్టాలె. తర్వాత ఫర్నిచర్ తెచ్చుకోవాలె. మళ్ళా టీచర్‌కి టీచర్ల ఉద్యోగాలందరికీ జీతాలియ్యాలి. ఇక్కడ గూడా మెడికల్ షాప్ అయిన ముగ్గురు జీతాలియ్యాలి గదా! అంటే ఇన్వెస్ట్‌మెంట్ వీళ్ళు చేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ గూడా అంతే. 1000 మంది అంటే గూడా 1000 మందికి జీతాలియ్యాలె. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీది ఓన్ ల్యాండ్ కొనాలే, కానీ బిల్డింగ్స్ కట్టాలే, లేకపోతే రెంట్‌కి తీసుకోవచ్చు. ఇదంతా గూడా ఏంటిదంటే ఇన్వెస్ట్‌మెంట్. సో, ఎప్పుడైతే మనిషి గనుక ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే, వాడు ఇన్వెస్ట్‌మెంట్‌లో ఒక్కోసారి ఏమైతుందంటే బిజినెస్‌ల ఈ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెసే ఇవన్నీ నేను జెప్పేది. దీంట్ల లాభాలుండొచ్చు, నష్టాలుండొచ్చు. అందరూ గూడా ధనవంతులు కావచ్చు. కొంతమంది లాస్ అయ్యి గూడా పాపం అది అంటే దీనివల్ల గూడా చాలా లైఫ్ అనేది ప్రాబ్లమ్ గూడా రావచ్చు. సో, ఇక్కడ ఏంటిదంటే మనం లాస్ గురించి మాట్లాడతలేం. మనం మాట్లాడేదేంటిదంటే టైం ఎవరైతే పెంచుకుంటుండ్రో వాళ్ళు ధనవంతులు అవుతుండ్రనమాట. ఏవన్నా తీసుకోండి. సో, ధనవంతులు కాడానికి మనకి అంటే ఇవన్నీ మనము ఏవైతే ఎగ్జాంపుల్స్ నేను జెప్తున్నా, ఉదాహరణలు జెప్తున్నో దీన్ని బట్టి మనకి అర్థమైందేంటిదంటే ఇక్కడ టైంని పెంచడం వల్ల ధనవంతులయితాం. అవునా గదా! సో, టైంననేది మనం పెంచాలి. రైట్. ఇప్పుడు టైంని పెంచుకోవడానికి మనకేందంటే ఇన్వెస్ట్‌మెంట్ కావడానికి అందరి దగ్గర పైసల అవకాశం మనకి ఉండదు గదా! సో, ఉండదు గాబట్టి అందరూ గూడా మనం టైంని పెంచుకోలేం గాబట్టి మనం ఏం జేస్తున్నాం అంటే చాలా మంది ఉద్యోగాలు జేస్తున్నాం. సో, ఉద్యోగం జేసేటప్పుడు ఏమైతుందిక్కడ, ఉద్యోగం అతని వాళ్ళకి గోల్స్ అనేవి ఉండవిక్కడ. ఉద్యోగంలో గోల్స్ అనేవి ఉండవు. ఇప్పుడు స్కూల్ పెట్టిన ఆయనకి గోల్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణకి స్కూల్ గావచ్చు, మెడికల్ షాప్ గావచ్చు, సాఫ్ట్‌వేర్ కంపెనీ గావచ్చు. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అక్కడ గోల్ అనేది ఉంది. అంటే వాళ్ళేందంటే ఇప్పుడు స్కూల్ పెట్టినాయన 100 మంది అదే ఉన్న ఎంప్లాయీస్ స్కూల్ ఇంకా పెద్దగా చేసి ఇంకో 100 మందికి కూడా ఉద్యోగాలిచ్చేసి దాన్ని పెద్దగా చేయొచ్చు స్కూల్. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రైమరీ స్కూల్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ పోవచ్చు. లేకపోతే ఇంకో కాలేజ్ ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. ఇట్లా వాళ్ళని పెంచుకుంటా పోతే ఆడేందంటే ఎంప్లాయీస్ అనేది పెరుగుతుంటారక్కడ. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ గూడా 1000 మందున్న వాళ్ళు ఇంకొక 2000 మంది, ఇంకో 1000 మందిని చేసి దాన్ని గూడా వాళ్ళు అంటే ఇంకా ఎక్కువ ఎక్స్‌పాండ్ చేయొచ్చనమాట. అదేంటిదంటే వాళ్ళ గోల్. సో, గోల్ అనేది ఎవరికుందక్కడ? ఇప్పుడు మీరు అదేది స్కూల్ తీసుకుంటే, స్కూల్ ఓనర్ గోల్ ఉంది గానీ, అక్కడ పని చేసే 100 మంది ఎంప్లాయీస్ గోల్ ఏముండదు. వాళ్ళందరికీ ఏందంటే, వాళ్ళు ఓన్లీ జాబ్‌లా వాళ్ళ గోల్స్ ఏముండవు. ఓన్లీ పొద్దున్న 9 గంటలకు పోవడము, సాయంత్రం 5 గంటలకు రావడం. వాళ్ళదేంది వాళ్ళు 8 గంటలు వాళ్ళు అంటే పని చేస్తున్నారు. అంటే వాళ్ళక్కడ మీరిక్కడ ఒకటి మీరు మంచిగా గమనించండి. ఇక్కడ పెట్టిన ఎవరైతే స్కూల్ పెట్టిన ఓనర్ ఏం చేసిండు, అతని టైమ్‌ని పెంచిండు. చెప్పినా గదా! అంటే ఆ 100 మంది ఇంటూ 8 అంటే 800 గంటలు పెంచుకోవడం వల్ల ధనవంతుడవుతుండాయన. అదే ఇక్కడ పనిచేసే 100 మంది ఏమైతుండ్రంటే, వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు గూడా ఆ 100 మందిలా ప్రతి ఒక్క 8 గంటలు పని చేస్తున్నారు. ఎవ్వరు గూడా వాళ్ళ టైమ్‌ని పెంచటం లేదక్కడ. ఆ 100 మంది 9-5 గంటలు స్కూల్‌లో పని చేస్తున్నారు. టైమ్‌నెక్కడ పెంచుతుండ్రు? పెంచటం లేదు. సో, ఉద్యోగాలు ఎవరైతే చేస్తుండ్రో వాళ్ళు టైం పెంచుకోవడం లేదు కాబట్టే వాళ్ళు ధనవంతులు కావటం లేదు. వాళ్ళకేదో జీతాలొస్తే 1,00,000 రావచ్చు. మంచిగా చదువుకున్న వాళ్ళు 2,00,000 రావచ్చు. లేదా 3,00,000 రావచ్చు. అంతకంటే జీతాలు అంతకంటే మీకున్న అందరికి 30,000, 20,000, 50,000 కూడా పని చాలామంది చేస్తుండ్రనమాట. సో, ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఒకటి అంటే అర్థం చేసుకుందేంటంటే ఇక్కడ మనం చూస్తే ఏదైతే అంటే ఒక మార్కెటింగ్ పేరుంది. దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం. ఇప్పుడు నేను చెప్పేదంతా గూడా ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో జరిగేది. అంటే మనం జీవన శైలి ఎలా ఉందో మనం అంటే మనందరం చూసే షాప్స్ గాని అంటే ఇప్పుడు మన అన్ని షాప్స్ అన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద నడుస్తున్నాయి. బిజినెసెస్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ గావచ్చు, ఏ బిజినెస్ అయినా నేను చెప్పే దాంట్ల ఏంటిదంటే అందరూ ఉద్యోగాలు జేస్తుండ్రు. పెట్టిన వాళ్ళేమో వాళ్ళ గోల్ పెట్టుకొని పని జేస్తుండ్రు. సో, గోల్ పెట్టుకున్న వాళ్ళేం జేస్తుండ్రు, వాళ్ళది టైం పెంచుకుంటుండ్రు. కానీ అక్కడ ఏందంటే ఏం జేస్తున్నారు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తుండ్రు. ఇది జరుగుతుంది మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే, ఇప్పుడు మళ్ళీ
ఉద్యోగం చేసేటోళ్ళ సంగతేంది? ఉద్యోగం చేసేటోళ్ళు టైం ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు అదే గదా! ఇప్పుడు వాళ్ళంతా సరే పెట్టిన బిజినెస్ వాళ్ళు ఏందంటే టైం పెంచుకుండ్రు. వాళ్ళేందంటే దానివల్ల ఆ కింది వాళ్ళందరూ పని చేయడం వల్ల వాళ్ళ గోల్ అనేది అదే వాళ్ళ గోల్ రీచ్ అయితుండ్రు. వాళ్ళు ధనవంతులయితుండ్రు. ఇప్పుడు నా క్వెషన్ ఏంటిదంటే ఇక్కడ మన క్వెషన్ ఏంటిదిక్కడ? ఉద్యోగం చేసేవాళ్ళు టైంని ఎలా పెంచుకోవాలి? అదే గదా మన క్వెషన్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి 8 గంటల టైమే ఉంటది. 9-5 వరకు పని చేస్తుండ్రు. వాళ్ళు టైం పెంచాలి. ఎలా ఏ విధంగా పెంచాలి? అతనికి అంటే మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒకతనికి 30,000 జీతం వస్తుందనుకోండి. అతనేదో ఉద్యోగం చేస్తుండు. 9 గంటల నుంచి 5 గంటల వరకు పని జేయాలి. అతను ఏంటంటే ఇట్లనే అదే ఎవరో ఇట్లా మీటింగ్‌లో చెప్తే టైం పెంచడం వల్ల మనం ధనవంతులమైతామని ఎక్కడనో విన్నాడు. కానీ దానికి ఇన్వెస్ట్‌మెంట్ కావాలి ఇవన్నీ విన్నాడాయన. వినేసి ఏం చేసిండంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా టైం పెంచాలంటే ఏం చేయాలి? నేను ఉద్యోగం చేస్తున్నా. నా టైంని పెంచాలి. నా 16 గంటలని డిస్టర్బ్ చేయకుండా టైం పెంచాడు అతనికి. అతనికి ఐడియా ఏమొచ్చింది? అవును కదా! నా భార్య అదే ఎడ్యుకేటెడే గదా! ఈమె గూడా ఉద్యోగం చేస్తే టీచర్ ఉద్యోగం ఆమె క్వాలిఫికేషన్ బట్టి చేస్తే నా 8 గంటలు, ఆమె 8 గంటలు నేను పెంచినట్టేగా టైం అని మంచి ఆలోచనొచ్చిందని. ఆలోచనతోని అతను ఏం చేసిండు భార్యకి కూడా ఉద్యోగం ఇప్పిచ్చిండు. ఇప్పియడం వల్ల ఏమైంది? ఇతనికో 30,000 జీతం, ఆమెకు కూడా 30,000 జీతం వచ్చిందనుకుందాం. అంటే ఇక్కడ ఏమైంది 60,000 జీతం అంటే 30,000 జీతం వచ్చేది 60,000కి పెరిగిందా? లేదా? ఎందుకు పెరిగిందిక్కడ? అతనికొక వచ్చిన మంచి ఆలోచన ఏంటిదంటే 8 గంటలు టైం పెంచడం వల్ల ఒక 30,000 అనేది అతని జీతంలో యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత అరే! ఆయనకి మంచి ఐడియా వచ్చి ఇంకా అనుకోండి. ఇంకా టైం పెంచితే బాగుండే గదా! అనుకోండు. ఇంకా టైం పెంచినప్పుడు ఏం ఆలోచనొచ్చింది? కొడుకు అదే కొడుకు, కూతురు వీళ్ళుంటారు. వీళ్ళది గూడా ఎడ్యుకేషన్ అయిపోయింది. వీళ్ళు గూడా ఉద్యోగం జేస్తే వీళ్ళది గూడా మనకి అదే అదే టైం పెంచొచ్చు కదా! అనేసి సరే కొడుకు గూడా ఉద్యోగం జాయిన్ అయ్యిండు. బిడ్డ గూడా ఉద్యోగం జాయిన్ అయింది. వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయింది. దాన్ని బట్టి వాళ్ళు ఉద్యోగాలొచ్చినాయి. వాళ్ళకి కూడా 30,000 జీతం అనుకుందాం. అంటే అప్పుడు ఏమైంది వాళ్ళ అంటే ఆ ఇంట్లో ఎంత సాలరీ వస్తుంది? 1,20,000 వస్తుంది. నలుగురిది కలిపి 30, 30, 30, 30 1,20,000 వచ్చింది. అంటే మనిషి అంటే ఈ జాబ్ చేసే పర్సన్ ఇంతకుముందు ఒక్కతనే 8 గంటలు పని చేసే అతను, ఇప్పుడు ఏం చేసిండు? ఆ ముగ్గురిది 8/3 24 గంటల టైం పెంచిండక్కడ. పెంచడం వల్ల ఆయన 1,20,000 జీతం వచ్చింది. అంటే 30,000 జీతం నుంచి అంటే వచ్చే అంటే అంటే అతని యొక్క జీవితంల ఎలా ఉంటది? అదే 1,20,000 వచ్చే జీవితం ఎలా ఉంటది? కొంచెం అంటే మరీ ధనవంతులు గాకపోయినా కొంచెమన్నా వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ అయితది గదా! అక్కడ. సో, ఈ విధంగా అంటే టైం పెంచడం వల్లనే ఇది అమౌంట్ అనేది మనకి అదే ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంటదనమాట. సో, ఈ విధంగా అతను ఇంకో ఐడియా ఏమొచ్చిందంటే, అవును ఇది బాగానే ఉంది గదా! ఈ విధంగా అన్నదమ్ములని అక్క చెల్లెలుంటారు, మామగారుంటారు, తల్లిదండ్రులుంటారు. వీళ్ళందరూ వాళ్ళకి చుట్టూ రిలేషనే గదా! వీళ్ళందరిని అడుగుదామని అందరికి ఫోన్‌లు చేసిండు. ఫోన్‌లు చేసి ఏం చేసిండు, మీరు పని చేసి 8 గంటలు నాకిచ్చేయండి అని అడిగిండు అందరిని. ఇప్పుడు ఎట్లయితే భార్య 8 గంటలు పని చేసేది ఎట్లయితే అడిగిండో, కొడుకు, కూతుర్ని అడిగిండో, ఆ విధంగా సరే ఫాదర్‌ని వీళ్ళందరిని అడిగిండు. మీరు పని చేసే 8 గంటలు నాకిచ్చేయండి. ఇచ్చేయడం అంటే ఏంది? వాళ్ళు డైలీ 8 గంటలు పని చేస్తే నెల జీతం ఇవ్వడం అని అడగడం అంతే గదా! అంటే ఈయనకి అంటే వీళ్ళ నలుగురిది 32 గంటలు గాకుండా ఇంకా వాళ్ళయి గూడా 8 గంటలు తీసుకుందామని ఆలోచనొచ్చి అందరిని అడిగిండు. ఎవరైనా ఇస్తారా అండి? ఎవరు ఒప్పుకోరు గదా! దానికి. అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని, మామగారు గాని, లేకపోతే ఫాదర్ గాని ఎవరైతే వాళ్ళకొచ్చే 8 గంటల పనిలో ఏదైతే వచ్చినవి ఆ 8 గంటల పని ఈయనకి అప్పజెప్తారా? ఎవరు గూడా అప్పజెప్పరు. నో అని జెప్పేసిండ్రు. ఎవరు చెప్పరు. ఇంకో ఐడియా వచ్చిందానికి. అరే! ఇదేంది నేను అదే నేనంటే చాలా అందరికి ఇష్టం అనుకుంటా వాళ్ళు పని చేసి 8 గంటలేంది అనేసి అనుకుండాయన. అనుకోని ఏం చేసిండు, వీళ్ళు లేకపోతే ఏంది నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు గదా! అనుకుండు. బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోని ఏం చేసిండు, అందరికి ఫోన్‌లు చేయడం స్టార్ట్ చేసిండు. ఫోన్‌లు స్టార్ట్ చేసాడు. ఏం జరిగిందక్కడ? 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇంటర్మీడియేట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకపోతే కాలనీ ఫ్రెండ్స్ ఉండొచ్చు. అందరూ గూడా ఫోన్‌లు చేసి వాళ్ళు పని చేసి 8 గంటలు అడిగిండు నాకు ఇవ్వమని. ఎవరు గూడా అందరూ నో, నో, నో అనొచ్చింది. ఒక్కరు గూడా దానికి ఒప్పుకోలేదు. అంటే ఒక మనిషి జాబ్ చేసే పర్సను టైం పెంచుకోవడానికి అవకాశం లేదిక్కడ.
ఎవ్వరు గూడా సొంత అదేంటంటే తల్లిదండ్రులు గావచ్చు, లేకపోతే అత్తమామలు గావచ్చు, లేకపోతే బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కన కాలనీ ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల నైబర్స్ కావచ్చు, ఎవ్వరైనా సరే వాళ్ళు చేసే పని 8 గంటల పని ఈయనకి ఎవ్వరికి కూడా యాడ్ కాదది. అది ట్రెడిషనల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ జరిగేది ఇదే. ఓన్లీ ఏంటిదంటే ఎవరైనా 8 గంటల పని గనక యాడ్ చేయాలంటే ఏం జేయాలి వాళ్ళు? ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలి, జీతాలియ్యాలి, దాన్ని యాడ్ జేసుకోవాలి తప్ప ఉట్టిగా అడిగితే ఎవ్వరు గూడా అంటే మన గురించి ఎవరు గూడా పని చేయరు. పని చేయడం మీనింగ్ ఏంది? వాళ్ళ టైం అనేది 8 గంటలు మనకివ్వరు. మళ్ళీ ఇటువంటి దాంట్ల ఏమి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా, మళ్ళీ ఎవరికీ జీతాలివ్వకుండా, మళ్ళీ ఈ జాబ్ జేసే పర్సన్ అంటే అతనికేమి అంటే పెట్టేదానికి అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఏమి అవకాశం లేదు. ఆస్తులు లేవు, పైసలు లేవు. మళ్ళీ అతని జీవితాంతం ఏ విధంగా బతకాలాయన? ఎంత జేసినా గూడా భార్య, కొడుకు, కూతురు వీళ్ళే పని జేస్తారు. అంటే టైం యాడ్ అయితది కానీ వేరే వాళ్ళ వల్ల టైం యాడ్ గాదు ఈయనకి. మరి ఈయన ముందుకెలా వెళ్ళాలి? ధనవంతుడు ఏ విధంగా కావాలి? మీరు ఆలోచన ఏ విధంగా ధనవంతుడైతాడని? ఇంకోటేమైతది కొన్ని రోజులు అదేమైతదంటే కొడుకు బిడ్డడు కొన్ని రోజుల వరకు ఉంటది. తర్వాత వాళ్ళ మ్యారేజెస్ అయితే ఆ 8 గంటల్లో ఈయనకి యాడ్ గాదు. అంతే గదా! వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళు జూసుకుంటారు. మళ్ళీ ఈ మనిషి ఏ విధంగా బతకాలి ముందుకు వెళ్ళేసి? సో, టైంని ఏ విధంగా పెంచాలి? బిజినెస్ చేయలేడు, ఇన్వెస్ట్‌మెంట్ లేదు, టైంని పెంచలేడు. టైంని పెంచే అవకాశం లేదీయనకి. టైమే ఓన్లీ ఉద్యోగం జేసుకుంటా, అదే జీతంతోని ఈఎంఐలు కట్టుకుంటా, జీతం సరిపోకుండా, అప్పులవుకుంటా ఇవన్నీ లైఫ్ ఈ విధంగానే మనకి ఉండాలే అనే దాని మీదనే మనకేందంటే క్వెషన్ మార్క్. అంటే మనం ఉన్న ట్రెడిషనల్ మార్కెటింగ్‌ల జరిగేది ఇంతే. మనము అంటే టైంని పెంచుకునే అవకాశం లేదు. ఎప్పుడు పెంచుకోవచ్చు? వాళ్ళ ఇన్వెస్ట్‌మెంటు, వాళ్ళ జీతాలిచ్చి పెంచితేనే మనం టైం పెంచుకోవచ్చు. అప్పుడే ధనవంతులైతాం. సో, ఇప్పుడు ఈ ప్రపంచంలో మనకి అటువంటిది ఏమన్నా సాధ్యమా? అంటే టైంని పెంచుకోవడం ఏమన్నా ఉందా? అంటే అదే మనకేంటిదంటే నెట్‌వర్క్ మార్కెటింగ్ అన్నమాట. సో, నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది ఈ అవకాశం మనకిచ్చిందన్నమాట. అంటే 2004 కంటే ముందు ఈ అవకాశం లేదు. అంటే నేను నెట్‌వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నా అంటే వెస్టేజ్ కంపెనీ అనుకోండి. ఎందుకంటే మనందరం వెస్టేజ్‌లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి నేను వెస్టేజ్ కంపెనీ మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు నెట్‌వర్క్ మార్కెటింగ్ ఈ అవకాశం ఉంది. ఏం అవకాశం? టైం పెంచుకునే అవకాశము. టైంని పెంచుకోవచ్చిక్కడ. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా మనం ఇక జీతాలియ్యకుండా టైం పెంచుకోవచ్చు. కాబట్టే ఇక్కడ మనము సంపాదించే అవకాశం నెట్‌వర్క్ మార్కెటింగ్‌లోనే ఉంది. ఎక్కడ లేదు ప్రపంచంల. కాబట్టి నెట్‌వర్క్ మార్కెటింగ్‌ని మనం పట్టుకోవాలి గట్టిగా. సో, నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటే ఎందుకంత అంటే ఎందుకంత పవర్‌ఫుల్ నెట్‌వర్క్ మార్కెటింగు? అంటే నెట్‌వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ కంపెనీ ఎందుకు పవర్‌ఫుల్ అంటే ఈ కారణం వల్లనే. నేను జెప్పిన కారణం వల్లనే. ఏంటిదంటే దీనివల్ల మనము టైం అనేది పెంచుకోవచ్చు. టైం పెంచుకుంటే ధనవంతులైతాం. అంతే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే గదా! ఇప్పుడు మీరు ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఎన్ని ఉదాహరణలు చెప్పిన దాంట్లో మనం పెంచుకోలేని అవకాశము నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో వెస్టేజ్ కంపెనీ మనకిచ్చిందన్నమాట. సో, నెట్‌వర్క్ మార్కెటింగ్ మనకి అంటే ఏ విధంగా భారతదేశం వచ్చిందానికి ఒక 5 నిమిషాలు చెప్పేసి నేను మన టైం ఎలా పెంచుకోవాలో అది చెప్తున్నా అక్కడ. ఈ 1934ల చైనాల రెహెన్‌బర్గ్ అనతను అతనేం చేసిండంటే అక్కడున్న చైనా దేశస్థులు బాగా అంటే విటమిన్స్ కానీ, న్యూట్రిషన్ ఫుడ్ గాని అక్కడ బాగా అందుతుంది. అక్కడ ప్రజలు మంచి ఆరోగ్యపరంగా ఉన్నారని అతను గమనించిండు. అదే అమెరికాలో ఏందంటే ఎందుకో అతనికి ఈ విధంగా కనపడలేదన్నమాట. అంటే ప్రజలు ఆరోగ్యంగా కనపడలే. విటమిన్స్, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నాయని అతను గమనించి అతనేం చేసిండంటే చైనా నుంచి అమెరికాకి పోయి కాలిఫోర్నియా కంపెనీ అనేది స్టార్ట్ చేసిండనమాట. ఈ కాలిఫోర్నియా కంపెనీ అనేది ఏంటంటే ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్ అన్నమాట. సో, దీన్ని ఏ విధంగా అతను చేసిండంటే మామూలుగా షేరింగ్ లాగనమాట. అంటే ఇది నేనే సప్లిమెంట్స్ పెట్టిన కాలిఫోర్నియా కంపెనీ. ఈ విధంగా తీసుకోండి. ఇది ఆరోగ్యం బాగుంటదనేసి ట్రెడిషనల్ మార్కెటింగ్ గాదు. మామూలుగా మౌత్ టు మౌత్ షేరింగ్ అనే దాని మీద చేసిందనమాట. సో, దీన్నేం చేసింది ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేసి దాన్ని న్యూట్రలైట్ అని పేరు పెట్టిండు. 1939ల. చేయడం వల్ల ఏందంటే బాగా అంటే మార్కెట్‌లో బాగా స్ప్రెడ్ అయిందనమాట. అంటే ఒకరి నుంచి ఒకరు చెప్పడంతోని ఈ విధంగా బాగా స్ప్రెడ్ అయింది. దీనివల్ల ఏందంటే ఎవరైతే
ఇది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేసిన వాళ్ళకి 2% కమిషన్ అనేది ఈ న్యూట్రలైట్ కంపెనీ ఇచ్చిందనమాట. సో, ఇవ్వడం వల్ల ఏమైందంటే దీంట్ల ఒక 10 ఏళ్లతో 1949ల ఆహ్, ఆహ్, ఏంటంటే జేవెన్ డెల్ అని, రిచర్డ్ డెవాస్ అని ఇద్దరు పర్సన్స్ ఈ కంపెనీలో జాయిన్ అయ్యారనమాట. జాయిన్ అయ్యేసి ఏం చేసిండ్రు వాళ్ళు ఆ కంపెనీల ఈ విధంగా 2% కమిషన్‌తోని పనిచేసి బాగా కష్టపడి ఆ కంపెనీని చాలా ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయిందనమాట. అయితే ఈ న్యూట్రలైట్ కంపెనీ బాగా అంటే మంచి మార్కెట్‌లో బాగా పబ్లిసిటీ బాగా వచ్చిందనమాట. కానీ ఈ ఇద్దరు పర్సన్స్ ఏం అబ్జర్వ్ చేశానంటే, అంటే మేము ఇంత కష్టపడుతున్నా మాకు వచ్చేది ఓన్లీ 2% కమిషనే వస్తుందిక్కడ. చాలా తక్కువొస్తుంది. కాబట్టి ఇక్కడ మనకేం లాభం లేదనేసి వాళ్ళేం చేశారు ఓన్‌గా ఓ కంపెనీ స్టార్ట్ చేసింది. ఏది 10 ఏండ్ల తర్వాత 1959ల. దాని పేరు పెట్టింది యాంవే కంపెనీ అన్నమాట. అయితే యాంవే కంపెనీ అని స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళేం చేసిన దాన్ని బాగా అంటే ఉన్న ముందు ఎక్స్‌పీరియన్స్‌తోని కంపెనీ చాలా తీసుకపోయారు మార్కెట్‌ల. సో, 1972లో అయితే ఇంక ప్రపంచంలో ఒక అద్భుతమే జరిగింది. యాంవే చాలా అంటే ర్యాపిడ్‌గా చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అయిందనమాట. గ్రోత్ అయిన తర్వాత వీళ్ళు ఈ బిజినెస్ ప్రకారం బాగా సంపాదించి వాళ్ళిద్దరూ 1993ల న్యూట్రలైట్ కంపెనీలో ఇంతకుముందు పనిచేసిన కంపెనీని కూడా కొనేసిండ్రనమాట. 1993ల. సో, 1996లో ఏమైందంటే వీళ్ళు మన భారతదేశంలో అడుగుపెట్టిందనమాట. ఏది మన యాంవే కంపెనీ. అక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మన భారతదేశంలో 1996ల స్టార్ట్ అయిందనమాట. సో, ఈ కంపెనీ స్టార్ట్ కావడము తర్వాత 2004 వెస్టేజ్ కంపెనీ అనేది మన భారతదేశం కంపెనీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మన అదే భారతదేశంలో గూడా మనకి స్టార్ట్ అయిందనమాట. సో, ఈ విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏందంటే మనకి అదేది గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావడము ఇవన్నీ జరగడం వల్ల ఈ మనకి ఒక అంటే 6, 7 ఇయర్స్ నుంచి మాత్రం బాగా మార్కెట్‌లో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మీద అంటే చాలా మంది అంటే పబ్లిక్ అవగాహన రావడం దీంట్లో ట్రావెల్ చేయడం ఇవన్నీ జరిగిందనమాట. సో, దీంట్లో నెట్వర్క్ మార్కెటింగ్‌ల అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇక టైంని అంటే ఎలా అంటే పెంచగలిగాం మనము. అంటే ఏ విధంగా మనము అంటే ధనవంతులు కావచ్చనేది ఇక్కడ కొంచెం మాట్లాడదాం మనం. ఇప్పుడు నేను చెప్పిన అదేంటంటే ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ ఏదైతే ఉందో ఏది మనం సపోజ్ అదే సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. సాఫ్ట్‌వేర్ కంపెనీ యాప్ ఓపెన్ చేసాము. మన వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ యాప్ మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి ఇక్కడ. అక్కడ ఏందంటే మై నెట్వర్క్ ఇప్పుడు మన యాప్‌లో మై నెట్వర్క్ అని ఉంటది. సో, మై నెట్వర్క్‌లో 1000 మంది మన అదే నెట్వర్క్ మార్కెటింగ్‌లో వెస్టేజ్ కింద ఉన్నారనుకుందాం. అదే సాఫ్ట్‌వేర్ కంపెనీలో 1000 మంది మై నెట్వర్క్ కింద ఉన్నారు అక్కడ గూడా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ 1000 మంది అనేవాళ్ళు పెట్టిన ఓనర్ అంటే ఇప్పుడు మనం పెట్టిన ఓనరు అదే వెస్టేజ్ కంపెనీ ఓనర్ కింద మనం అందరం పని జేస్తున్నాం. అక్కడ గూడా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ కింద 1000 మంది పని జేస్తుండ్రు. ఈ 1000 మంది పనిజేసే వాళ్ళేంటిదంటే అక్కడ గోల్స్ ఏమి ఉండవు. అదే మన యాప్‌లో గనుక కింద అదే మై నెట్వర్క్‌లో జూస్తే ఓ 1000 మందిలో ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ అనేది ఉందన్నమాట. అక్కడ గోల్ లేకుండా పని జేస్తుండ్రు. ఇక్కడ గోల్‌తోని పని జేస్తుండ్రు. అవునా గదా! రెండోది ఇక్కడ 1000 మంది పని చేయడానికి ఆ ఓనర్ ఏం జెప్పినా అతను వాళ్ళ టైమ్‌ని కొనడానికి సాలరీ అనేది పేమెంట్ జేస్తుండు. ఇన్వెస్ట్‌మెంట్ జేసిండు. సాలరీ పేమెంట్ జేస్తుండు. ఇక్కడ చూడండి మన అదే మై నెట్‌వర్క్‌ల మన కింద ఉన్న 1000 మందికి మనమేమైనా ఇన్వెస్ట్‌మెంట్ జేసినామా? ఏం లేదు. మనమేమైనా వాళ్ళకి సాలరీస్ పేమెంట్ జేస్తున్నామా? ఏం జేస్తలేం. కానీ ఇక్కడ 1000 మంది గూడా ప్రతి ఒక్కరు వాళ్ళ గోల్ గురించి పని జేస్తుండ్రు. అంటే వాళ్ళు 8 గంటలు దేని గురించి పని జేస్తుండ్రు? అంటే వాళ్ళొక అదే ఈ విధంగా నేను రీచ్ కావాలి. ఈ విధంగా నా చెక్ ఇంప్రూవ్‌మెంట్ కావాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా నాకింత చెక్ రావాలి. ప్రతి ఒక్కరికి గూడా గోల్ అనేది ఉంటదక్కడ. సో, ప్రతి ఒక్కరు గోల్ కింద పని జేస్తుంది గాబట్టి అవన్నీ గూడా మీరు చూడండి పైన ఆహ్, ద ఇప్పుడు మనకి మై నెట్వర్క్ పైన మనకి గ్రూప్ పీవీ అని ఉంటది. గ్రూప్ పీవీలో ఎన్నో పాయింట్స్ అని ఉంటాయి. ఒక పాయింట్‌కి మనకు అప్రాక్సిమేట్‌గా రూ. 30 కనుకుంటే మనకి 1000 పాయింట్స్ గనుకొస్తే 1000 ఇంటూ రూ. 30 ప్రకారం మన 30,000 బిజినెస్ జరిగిందక్కడ. అవునా గదా! అంటే 30,000 బిజినెస్ జరగడానికి
మీరేమైనా వాళ్ళకేమైనా సాలరీస్ పేమెంట్ జేస్తున్నారా? మీ కింద 1000 మంది టీమ్‌కి? చేయటం లేదు. మీరేమైనా ఇన్వెస్ట్‌మెంట్ జేస్తున్నారా? చేయటం లేదు. అవునా గదా! కానీ ఇక్కడనే అదే స్కూల్‌ది నేనైతే ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ కంపెనీ చెప్పిన ఎగ్జాంపుల్‌లా ఆ 1000 మంది ఏదైతే పని జేస్తుండ్రో, 1000 మంది పని జేయడం వల్ల అక్కడేందంటే, అక్కడ గూడా ఏంటంటే గ్రూప్ పీవీ లాగా ఇంత బిజినెస్ జరిగినట్టు అక్కడ గూడా ఇక్కడ ఏదైతే బిజినెస్ జరిగిందో అక్కడ 30,000 బిజినెస్ జరిగింది. ఆ రూ. 30,000 బిజినెస్ అనేది ఎవరికి వెళ్తదక్కడ? ఓన్లీ ఓనర్‌కి సంబంధం ఉంటది. కింద ఎవరైతే 1000 మందికి సంబంధం ఉండదిక్కడ. వీళ్ళకి ఓన్లీ జీతాలిస్తారు. కానీ ఇక్కడేంటిదంటే, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్‌ల కింద ఎవరైతే పని జేస్తుండ్రో, ఆ పని జేసే వాళ్ళందరివి గూడా ఇక్కడేందంటే గ్రూప్ పీవీలో యాడ్ అయితుంది మనకి. అంటే వాళ్ళు 8 గంటలు పని జేసేవన్నీ గూడా మనకేందంటే యాడ్ అయితుంది. సో, మనం ఎంతైతే 8 గంటలు మనం పెంచాలి, మనం ధనవంతులు గావాలంటే ఏం జేయాలి ఇక్కడ మన టీమ్ అనేది పెరుగుతూ పోతుండాలి. టీమ్ పెరుగుతూ పోతుంటే వాళ్ళు పని జేసే 8 గంటలు మనకి యాడ్ అయితూ ఉంటదనమాట. సో, ఇది జరిగేది ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో జరుగుతదనమాట. అంటే టైమ్‌ని పెంచుకొని మనం ధనవంతులు కావాలంటే అంటే మన ప్రపంచంలో ఉన్న అవకాశం ఒక్కటే ఉంది. అదేంటిదంటే నెట్వర్క్ మార్కెటింగ్. సో, నెట్వర్క్ మార్కెటింగ్‌ల మీరు చూడండి ఇప్పుడు గ్రూప్ ఈవి గావచ్చు, లేదా మై నెట్వర్క్ కావచ్చు. మీరు అంటే దాని గురించి పట్టించుకోకండి. ఇప్పుడు మీరు పట్టించుకోకపోయినా గూడా ఆ కింద టీమ్ అనేది పని చేసి ఎందుకు వాళ్ళ గోల్ గురించి వాళ్ళు పని చేస్తుంటారు. మీ గోల్ గురించి గాదది పని జేసేది. సో, వాళ్ళ గోల్ గురించి పని జేస్తాం కాబట్టి, వాళ్ళు గోల్ రీచ్ అయితుండ్రు. అక్కడ మీకు యాడ్ అయితున్నాయి పాయింట్స్ అండ్ వాళ్ళ పని చేసి 8 గంటలు మీకు కూడా వస్తుంది గదా! కాబట్టి అంటే ఇటువంటి అవకాశం అనేది మనకి ఇచ్చింది ఏంటిదంటే నెట్వర్క్ మార్కెటింగ్ అన్నమాట. అంటే మనకి లేని అవకాశం ఇంతకుముందు ఏదైతే నేను చెప్తున్నో ఇన్వెస్ట్‌మెంట్ చేసి టైం పెంచుకుంటే ఎట్లా ధనవంతులైతుండ్రో, అటువంటిది మన నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా సాలరీస్ పేమెంట్ జేయకుండా, మనం గనక కష్టపడి పని జేస్తే, మనం ఒక టీమ్‌ని డెవలప్ జేస్తే, ఆ టీమ్ ఒక 8 గంటలు వాళ్ళ గోల్ గురించి వాళ్ళు పని జేస్తుంటే, అంటే వాళ్ళు గూడా పని జేసేది గూడా ఏదో బాధతోనో, లేకపోతే అది నేను పని జేస్తే ఈయనకొస్తున్న దాంతోని పని జేయరు వాళ్ళు. వాళ్ళు చేసే టీమ్ అంతా ఏ విధంగా పని జేస్తుంది, వాళ్ళ గురించి పని జేస్తుండ్రు. వాళ్ళ గోల్ గురించి పని జేస్తుండ్రు. వాళ్ళు గూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేదు దాంట్ల. కింది టీమ్ గూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలే. వాళ్ళు గూడా. వాళ్ళ కింది వాళ్ళకి కూడా సాలరీస్ ఇయ్యలేదు. అయినా వాళ్ళేంటంటే ఇవన్నీ లేవు. అంటే ప్రపంచంలో ఉన్న అవకాశం నెట్వర్క్ మార్కెటింగే అనే దాంతోని వాళ్ళ ఆలోచన వచ్చింది గాబట్టే వాళ్ళంతా పని జేస్తుండ్రు. ఎవరిది వాళ్ళు పని జేస్తుండ్రు. కాబట్టి మీరు గూడా మీ కింద టీమ్‌ని అదే మీరు గూడా ఏమి సాలరీస్ ఇవ్వడం లేదిక్కడ. మీరు వాళ్ళని వాళ్ళకేందంటే ఇన్వెస్ట్‌మెంట్ ఏమి అక్కడ చేయలేదు. అయినా మీకేందంటే వాళ్ళ 8 గంటలన్నీ గూడా మీకు యాడ్ అయితుంది కాబట్టి మీరు ధనవంతులయ్యే అవకాశం ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్‌లోనే ఉంది. అందుకే కింది స్థాయి నుంచి పైన స్థాయిలో ఎవ్వరైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్‌ల పని జేస్తే గనక వాళ్ళకున్న 8 గంటల టైం అనేది వాళ్ళకి యాడ్ అయితది. యాడ్ కావడం వల్ల వాళ్ళు కోటీశ్వరులైతారు. సో, దీంట్లో మనము 8 గంటలు ఎంత పెంచుకోవాలంటే అంత టీమ్ అనేది మనము ఎక్కువ కష్టపడితే మనకి టీమ్ అనేది ఎక్కువ వస్తుంటది. ఎంత టీమ్ డెవలప్ అయ్యి ఎంత ముందుకు పోతే అంటే టీమ్ అనేది ఏందంటే టీమ్ రాంగానే అంటే అందరూ గూడా దాంట్లో పని చేయరు. అందరూ గూడా సగం మంది మానేయొచ్చు. కొంచెం సరిగ్గా పని చేయకపోవచ్చు. అంటే వీళ్ళందరూ కూడా ఏంటిదంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్‌ల సక్సెస్ కావాలంటే ఓన్లీ టీమ్ ఒక్కటే గాదు. ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా టీమ్ గురించి, మీ గురించి ఒక 8 గంటలు మీరు వాళ్ళదంతా మీకు టైమ్ గనుక యాడ్ అయితుంది. మీరు ధనవంతులు కావాలంటే ఇక్కడేందంటే మీరు లీడర్‌గా నిలబడాల నెట్వర్క్ మార్కెటింగ్‌ల. సో, లీడర్‌గా నిలబడి మీరు వాళ్ళందరికీ గైడ్ చేయాలి. వాళ్ళకేందంటే ఏ విధంగా వెళ్ళాలి? అంటే ఏ విధంగా అంటే మనకేందంటే సెమినార్స్ ఉంటాయి, వర్క్‌షాప్స్ ఉంటాయి. జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకేందంటే అవగాహన కల్పియాలి. వాళ్ళకి నాలెడ్జ్ ఇప్పియాలి ఇక్కడ దీని దీని మీద. సో, టీమ్ అందరికి నాలెడ్జ్ గనుక మీరెంత దాని గురించి కష్టపడి మీరు గనుక టీమ్‌ని ముందుకు తీసుకుపోతుంటే బిజినెస్ అనేది అంత డెవలప్ అయితుందంటే మీనింగ్ ఏందంటే మీకంత టైం అనేది మీ దాంట్లో యాడ్ అయితది. మీకెంత టైం మీరు యాడ్ చేసుకుంటూ పోతేనే మీ చెక్ అనేది పెరుగుతూ పోతుంటదన్నమాట. ఇప్పుడు మీరు ఎవరు టీమ్ రావటం లేదు. నాకు అదే టీమొచ్చినోళ్ళు చేయటం లేదు అంటే మీరు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్న అవకాశం ఏంటిది? ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి? దీంట్లో అంటే ఏ విధంగా మనకి ఎందుకు మనం అంటే ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఏ విధంగా దీంట్లో సంపాదించే అవకాశం ఏ విధంగా ఉందనేది మీరు వాళ్ళకి సరిగా
కరెక్ట్ క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ గనుక చేయగలిగితే ఎవరు కూడా దీన్ని చెప్తే వదలరు నెట్వర్క్ మార్కెటింగ్‌ని. ఇంత మంచి అవకాశం ఇంకెక్కడ లేదు. ఏ ఉద్యోగాలు చేసినా, ఏ బిజినెస్ వేరే బిజినెస్ చేసినా అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టాలే. అక్కడ లాస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఇక్కడ లాస్ అనేది ఏముంటదండి? ఏముండదు ఇక్కడ మీకు. మనమేమన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామా? ఇన్వెస్ట్‌మెంట్ ఏం లేదు. మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లేని చోట ఇంత మంచి మీకు అవకాశం ఉంది. మీ టైమ్‌ని పెంచుకునే అవకాశం ఉంది. మీరు ధనవంతులయ్యే అవకాశం ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్‌ని మీరు అంటే సరిగ్గా అర్థం చేసుకుంటలేరు దాన్ని. అర్థం చేసుకుంటే గనక ముందుకు పోతే గనక మీరు అర్థం చేసుకుంటే కింది వాళ్ళకి మీరు అర్థం చేయించగలరు. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ఏం తెలవకుండా నాకు టీమ్ రావటం లేదు. నాకు నా అదే టీమ్ అంతా డ్రాప్ అయితుండ్రు. లైన్ పోతుంది. నేను అదంటే అంతా తప్పు వాళ్ళది కాదు. మీ తప్పది. నేను చెప్తున్నా ఎవరి బిజినెస్ వాళ్ళదే. ఎవరు సొంతంగా నిలబడి వాళ్ళు ముందుకు వెళ్తే వాళ్ళే సక్సెస్ అయితారు. ఎప్పుడైనా టీమ్‌లో ఈయన చేస్తుండు, కింద వాళ్ళు చేస్తున్నారు అట్లా కాదండి. మీరు గైడ్ చేయాలి వాళ్ళని. అంటే మీకున్న ఎక్స్‌పీరియన్స్ మీరు 2 ఏళ్ల ముందు జాయిన్ కావచ్చు. వాళ్ళు ఈ ము ఈరు వాళ్ళు అదేంటి ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కడ ఉండదు గదా! మీరు గైడ్ చేయాలి. చెప్పాలి నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక అద్భుతం ఏంటిది? నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల ధనవంతులు ఎందుకు కాగలము? ఇక్కడ టైం ఏ విధంగా పెంచుకోవచ్చు మనము? ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మనం ముందుకెలా వెళ్ళగలము? సో, ఇవన్నీ మనము చేసుకొని ఇంకా మనం ఉదాహరణకు చెప్పాలి. ఇప్పుడు మామూలు కిరాణా షాప్‌కి, వెస్టేజ్ షాప్‌కి డిఫరెన్స్ ఏంది? నెట్వర్క్ మార్కెట్, వెస్టేజ్ షాప్‌కి. ఇప్పుడు మామూలు కిరాణా షాప్‌ల మనం కొంటే గనక అక్కడ వీళ్ళందరూ ఉంటారు కదా! మనకి రిటైలర్ ఉంటారు, హోల్‌సేలర్‌లు ఉంటారు. తర్వాత మనకి సీఎఫ్ ఏజెంట్స్ ఉంటారు మనకి. సో, ఇక డైలీ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వీళ్ళందరి అడ్వర్టైజ్‌మెంట్ ఉంటది. ఒక రూ. 30 వస్తువు అక్కడ గనక అయింది బయట రూ. 100కి అమ్ముతున్నంటే మిగతా రూ. 70 పోయేదంతా ఈ మధ్యల జరిగేదైతే ప్రాసెస్ జరుగుతుందో దాంట్లో పోతుందన్నమాట. సో, మనకొచ్చే రూ. 100 కొంటున్నాం. రూ. 100 కొన్న తర్వాత మనకి ఆ కంపెనీకి ఏం సంబంధం ఉండదు ఆ వస్తువు కొన్న తర్వాత. అదే మీరు వెస్టేజ్‌లో గనక మీరు గనక షాప్ గనక చేంజ్ చేస్తే అద్భుతమే జరుగుతదక్కడ. అద్భుతం ఏంటిదంటే వాళ్ళందరూ ఎవరు ఉండరిక్కడ. ఓన్లీ ఏంటిదంటే ఆ రూ. 30ది మనకు రూ. 100 అమ్మినా సరే అక్కడ ఏం ఏం జరుగుతుందంటే అడ్వర్టైజ్‌మెంట్ ఉండదు. ఏముండదు. ఆ మిగతా రూ. 70 ఏదుందో మనకేందంటే మనం చేసే బిజినెస్ ప్రకారం కంపెనీ మనకే అవకాశం ఇస్తుందన్నమాట. సో, ఇక్కడ ఏందంటే మీరొక 10 మందిని అక్కడ కిరాణా షాప్ పరిచయం చేసినా మీకొచ్చేదేముండదక్కడ. కానీ ఇక్కడ 10 మందిని మీరు వెస్టేజ్‌లో పరిచయం చేస్తే గనక మీకు నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక అద్భుతమే మీకు జరుగుతది. ఇటువంటి మంచి అవకాశం మీకు అదే నెట్వర్క్ మార్కెటింగ్‌లో వెస్టేజ్ కంపెనీ మీకిచ్చింది. కాబట్టి ఇక టైం గూడా అయిపోతుంది. అందుకు ఇక్కడ నేను ఆపేస్తున్నా. మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం దొరికినప్పుడు ఇంకా దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఇంకా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. శ్రవణ్ థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా వండర్‌ఫుల్‌గా చెప్పేశారు. నెట్వర్క్ థాంక్ యూ సార్. మార్కెటింగ్ అంటే జస్ట్ నువ్వు పని చేసే సమయాన్ని పెంచడం కాదు. పని గంటలను పెంచడం అనేది నిజంగా చాలా అద్భుతమైన ఆలోచన సార్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. విత్ ఎగ్జాంపుల్స్. ఇప్పటికి కూడా కొంతమంది ఏందంటే నేను ఎక్కువ సేపు పని చేస్తే చాలు, ఇంకొంచెం గంట ఎక్కువ పని చేస్తా, ఇంకో గంట ఎక్కువ పని చేస్తా అనే ఆలోచనలోనే ఉన్నారు గానీ, టీమ్‌ని పెంచుకోవాలి. అందులో పని చేసే వాళ్ళని పెంచుకోవాలనేది కాన్సెప్ట్ ఇంకా సరిగ్గా అర్థం కావట్లేదు సార్ కొంతమందికి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మనకు 5 మినిట్స్ టైం ఉంది కాబట్టి కొందరి హ్మ్. ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్. ఓకే.